ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 2 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. అయితే నా జీవం తోడు భూమి అంతయు యెహోవా మహిమ నిండుకొని ఉండును. వ్యాఖ్యానాంశం దేవుని మహిమ. వ్యాఖ్యానాంశం దేవుని మహిమ. పై వచన భాగంలో ఈ ప్రమాణం ఇంకా నెరవేరక అలాగే ఉంది. కనాను యొక్క సరిహద్దుల్లోకి ఇశ్రాయేలీయులు వచ్చినట్టు ఈ అధ్యాయంలో తేటగా వ్రాయబడింది. కానీ అవిశ్వాసమును బట్టి లోపల ప్రవేశింపలేకపోయారు. అపజయం కలిగిన సందర్భంలోనే యెహోవా ఈ గొప్ప వాక్కు వచించాడు. ఇశ్రాయేలీయులు వినకపోయినను వారి చేత నా ఉద్దేశము భిన్నమైనను తప్పక ఒక కాలమందు నా మహిమ భూమి అంతటా కనబడును అని వాగ్దానం చేయబడి ఉంది. క్రీస్తు రావడంతో లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాసినట్లు దూతలు తమ పాటలో ఈ వాగ్దానాన్ని కొద్దిగా మళ్ళీ సూచించారు. కానీ క్రీస్తు వచ్చిపోయినను ఆయన మహిమగల సువార్త ప్రపంచమంతటా ప్రకటింపబడినను నేటి వరకు పరిపూర్ణముగా యెహోవా మహిమ ఆచరణలోకి తేబడలేదు. సాతాను మిగిలి ఉన్నాడు. సువార్తను ఎదిరించేవారు మిగిలి ఉన్నారు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మళ్ళీ క్రీస్తు రాడా వస్తాడు. అప్పుడు లోటు పాటు లేకుండా భూమి అంతయు ఆయన మహిమ నిండుకుంటుంది. ఆ కాలం కొరకు వేచి ఉన్నాం. అంతేకాదు, నేడే మీలో క్రీస్తు మహిమ కనబడునుగాక. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ ఆ మహిమను మీకిప్పుడే అందిస్తాడు. నమ్మితే అనుభవం అవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.